సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ప్రజాతంత్ర యువన సమైక్య డివైఎఫ్ఐ 1980 పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా నగరంలో మహాసభలో నవంబర్ 1, 2, 3 తేదీలలో విద్యా ఉపాధి ఉద్యోగం కోసం ఏర్పడి ఆర్నిశలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో నిరుద్యోగుల పక్షాన ఉంటూ యువకుల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి సమస్యలపైన విన్నవిస్తూ పోరాటం చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కానీ ఈరోజు దేశంలో అనేక ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల బతుకు మాత్రం మారలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి అన్నది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగుల మాటే ఊసలేనటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా రైల్వే, విమానాశ్రయాలు, కోల్ మైన్లు, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లు కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అందుకని చెప్పేసి దీన్ని మనం అందరం కూడా యువతగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత యువకుల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ మాటలు లేవు. మొత్తం కూడా దేశంలో ఎక్కడ చూసినా కులాల పేరుతోటి, మతాల పేరుతోటి దాడులు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనబడతా ఉన్నది. దీన్ని యువత అంతా కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మోడీ సర్కారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నది. ప్రతి ఒక్క యువత ఈ రోజు మోడీ సర్కారు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువకులను మోసం చేస్తున్నది. కాబట్టి దాన్ని మనం అడగాల్సిన అవసరం ఎంతనో చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు విద్యా రంగంలో అనేక మార్పులు చేస్తా ఉన్నది. విద్యా రంగంలో మత బోధనలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతనో చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు యువకులకు మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఉద్యోగం మాటలు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఉద్యోగాలని ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలు విన్నవిస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.